భీమాబాయ్ వైద్యురాల దగ్గరికి ఇప్పుడెందుకు వచ్చినట్టు? మా మా అబ్బాయికి పరీక్షలున్నాయమ్మా. ఫలితాలు వచ్చిన తర్వాత సన్మానం విందు భోజనం ఉంటుందట. ఒకవేళ అంతకు ముందే నేను చనిపోయారంటే వాడు పరీక్ష రాయడు. అందుకని మీరు నాకేదైనా మందు ఇవ్వండి. అది వేసుకుంటే నేను ఇంకా కొన్ని రోజులు బతుకుతానేమో. భీమాబాయ్, ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పింది? ఆమె గారు అలాగే అంటారులేండి. అలాంటిది ఏదన్నా ఉంటే ముందే చెప్తాగా నేను మీకు. చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా అబద్ధమని చెప్పు. నేను చెప్తాను. మీ భార్య ఇంకా ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదు. తను నన్ను చెప్పొద్దని చెప్పింది, వారించింది. ఈ విషయం నన్ను ఎవరికీ చెప్పొద్దని. కానీ మీరేదైతే విన్నారో అది ముమ్మాటికి నిజం. వైద్యులు గారు, మా భీమాబాయికి ఏమైంది? అదే ఎప్పుడు ఉండేదే తలనొప్పి. చూడండి, మమ్మల్ని వెళ్ళగొట్టొద్దు. పన్నెంతైనా మేము కట్టేస్తాం. ఇప్పుడు కొన్ని రోజులు ఆయన కాస్త ముందు వదిలారంటే వేళకింటికి రాగలుగుతారు. సరే, ఈ విషయం ఆయనకి తెలియకూడదు. నేను ఆయన కోసం అనుమతి అడిగానని. క్షమిస్తాను, కానీ ఒక షరతు. ప్రమాణం చేయండి, ఒకరితో ఒకరు ఎప్పుడూ గొడవ పడవని, ఒకరి మాట ఒకరు వింటామని, బుద్ధిగా ప్రవర్తిస్తామని. రేపు ఉదయం బొంబాయి వెళ్దాం. మళ్ళీ ఇంకోసారి పెద్ద ఆసుపత్రిలో చూపించుకుని వద్దాం. నాకు అవసరం అనిపించినప్పుడు నేనే స్వయంగా మీకు చెప్తాను. అప్పుడు తీసుకెళ్దరు. మీరు చెప్పగానే అయిపోతుందా? ప్రపంచంలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు, మీరొక్కరే కాదు. తను నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను, ఎంత దూరమైనా. ఇంతకన్నా
ఎలాంటి రోగులు కోలుకుంటున్నారు, ఎలాంటి రోగాలు నయమవుతున్నాయి. ఇది కూడా నయమైపోతుంది. మీరు చూస్తూ ఉండండి. దేశ విదేశాల్లో ఎక్కడ నయమవుతుందంటే అక్కడికి తీసుకెళ్తాను నేను. ఒక వైద్యురాలిని, ఒక మనిషినైన కారణంగా నేను అదే కోరుకుంటున్నాను, తనకి తగ్గిపోవాలని. కాని వాస్తవం ఏంటంటే ఈ ప్రపంచంలో తనని ఎక్కడికి తీసుకెళ్లినా సరే నయమవ్వదు. అందుకని ఆమెను తీసుకొని అక్కడ ఇక్కడ తిరగడం మానేసి ఈమె ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండేలా చూసుకోండి. ఈమెకి ఎక్కువ రోజులు బతకదు. మీరు నా భార్యను బ్రతికించడం వైద్యులు గారు, వైద్యులు గారు. బ్రతికించండి తనని, తను లేకుండా. ఒకవేళ నా పిల్లలకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు కుమిలి చచ్చిపోతారు. నా కుటుంబం అంతా కుమిలిపోతుంది, తట్టుకోలేరు. వాళ్ళందరూ చిన్న పిల్లల వైద్యులు గారు. నా భార్యని కాపాడండి అమ్మా. వైద్యులు భగవంతుడితో సమానం అంటారు. తనని కాపాడండి వైద్యులు గారు, దయచేసి నా భార్యని కాపాడండి. నేనిలా చెప్పగలిగితే బాగుండు. మీరు దిగులు పడకండి, నేను మీ భార్యను కాపాడుతాను అని. కానీ నిజం ఏమిటంటే తనకిక ఎప్పటికీ నయం అవ్వదు. ఇప్పుడు మీరు గుండె నిబ్బరం చేసుకొని బతకాల్సి ఉంటుంది. ధైర్యమా? ఇంకేం ధైర్యం? ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? వైద్యులు గారు, వైద్యులు గారు, మీరే ఇలా కుమిలిపోతే ఎలా? మీరే ఇలా ధైర్యం కోల్పోతే ఇంకా నాకెవరు ధైర్యం చెప్తారండి? నా జీవితంలో ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ఆ మిగిలిన కొన్ని రోజులు నేను ఎలా గడపాలండి? ఇంకా మన పిల్లలు, మన పిల్లలందరినీ మీరే ఓదార్చాలి. ఇటు చూడండి, నాకు 100 సార్లు చెప్పుంటారు మీరు కష్టంలో సుఖంలో ఎప్పుడు నాకు తోడుగా ఉంటానో అని. మరెందుకు ఈరోజు మీరు నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? ఇంకా పైకి లేవండి, లేవండి, ఇంటికి వెళ్దాం, పదండి. మరి నువ్వు మర్చిపోయావా? మనం ప్రమాణం చేసుకున్నాం 7 జన్మలు కలిసి ఉంటామని.
నన్ను ఒక్క జన్మలోనే వదిలేసి వెళ్ళిపోతావా? లేదు భీమాబాయ్, నేను నిన్ను చనిపోనివ్వను. నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. నిన్ను చనిపోనివ్వను భీమాబాయ్, నిన్ను చావనివ్వను. నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు భీమాబాయ్. సైన్యంలో ఉన్నప్పుడు మీరు నాకేం చెప్పారు? కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను అని. ఇప్పుడు జీవితంలో ఓడిపోతే బాధెందుకో? నేనొక సైనికుడి భార్యని. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా బాధ్యతలు నెరవేర్చుకుంటూ బతకాలనుకుంటున్నాను నేను. ఇక ఇది అప్పుడే సాధ్యం అవుతుంది మీరు నాకు తోడుగా ఉన్నప్పుడు. తోడుగా ఉంటారా? నాకు తోడుగా ఉంటారా? పదండి. భీమాబాయ్, నా దగ్గర అలాంటి ఔషధం ఏదీ లేదు. ఉంటే నీకెక్కువ జీవితం ఇచ్చేదాన్ని. కానీ నా మనసు చెప్తుంది, నీలోని తల్లి ప్రేమ భీమరావు పరీక్షలైపోయి ఫలితాలొచ్చి సన్మానం పార్టీ అయ్యేదాకా ఊపిరి వదలదు అని. స్వామి, మీరు చెప్పినట్టుగానే మేము కొంతమంది ముఖ్యమైన వాళ్ళ సహాయంతో భీమరావు జాతి వాళ్ళుండే బస్తీలోకి వెళ్లి ఆరా తీశాం. కానీ ఎవరికీ ఎలాంటి సమాచారం తెలియదు భీమాబాయి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో. స్వామి, మేము వాళ్ళకి ఇలా కూడా ఆశ చూపించాం. ఎవరైతే భీమాబాయి గురించి చెప్తారో వాళ్ళకు పన్ను కూడా మాఫీ చేస్తామని. కానీ ఎవరూ చెప్పలేదు స్వామి. ఇంకా విచిత్రంగా ఆ పురంజన్ కూడా మారు మాట్లాడకుండా పన్ను కట్టేశాడు. నేనేమనుకుంటున్నానంటే స్వామి, భీమాబాయికి వాళ్ల స్థాయి ఏంటో తెలుసుంటుంది. అందుకే అది కాళ్లబేరానికి వచ్చేసింది. ఇంకా దాని కుటుంబ సభ్యులను కూడా దారికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు మనసులో మాట బయటికి తీసుకురావటానికి పద్ధతి మార్చాల్సి ఉంటుంది. అదిగో భీమరావు, ఆనంద్ వస్తున్నారు. ఆపండి వాళ్ళని. ఏ భీమరావు, అక్కడే ఉండు. అక్కడే ఉండు. ఏ భీమరావు, నీకు చాలా పొగరుండేదిగా. ఊరంతా తిరిగి మమ్మల్ని అందరిని వ్యతిరేకించేవాడివి. ఇప్పుడు మీ అమ్మే ఓడగొట్టిందా? చూసావా నువ్వు? మీ అమ్మే భయంతో ఎలా ఓటమి ఒప్పేసుకుందో, మాకు పన్ను ఎలా కట్టిందో. ఏమైంది బొడ్డోడా? నోరు మూత పడిపోయిందేంటి? అర్థమైంది. ఓడిపోయినందుకు దిమ్మ తిరిగినట్టయింది. నాలుగు నోట్లోనే అతుక్కుపోయింది కదా. సేటుగారు, మీ దృష్టిలో గెలుపు ఓటములంటే ఏంటో నాకు తెలీదు. కానీ మా నాన్న చెప్పాడు,
ఒకవేళ ఎవరినైనా కావాలని కించపరిచి గెలుపు సంబరాలు జరుపుకుంటే అది తప్పంట. అవునా? అయితే మేము గెలుపు సంబరాలు కూడా చేసుకోవద్దా? సరిగ్గా ఆలోచించండి సేటు గారు. అసలు ఎక్కడ గెలిచారు మీరు? గెలిచింది మా అమ్మ. ఆమె తన కుటుంబాన్ని క్షేమంగా ఉంచడం కోసం మీరు చేసే అఘాయిత్యాలన్నిటికీ తల వంచింది. ఇది బాగుంది. కింద పడ్డా కూడా మీదే పై చెయ్యి. మీరు ఓడిపోయారు, కానీ మాటలెలా మాట్లాడుతున్నామంటే ఏదో యుద్ధం గెలిచేసినట్టు. పాపం వీడి బాబు ఇంకా అంబేద్కర్ మాస్టారు వీడికి నూరు పోసుంటారు. ఒకవేళ ఓడిపోయినా సరే గెలుచిన భావంతోనే ఉండమని పాపం ఆ భ్రమతోనే జీవితం గడిపేస్తుంటారు. ఆ? ఆగో, ఏం చెప్పినా అక్కడి నుంచే చెప్పు. స్వామీజీ, మిమ్మల్ని మీరు పరమ జ్ఞానులని అనుకుంటారుగా. పైగా వీళ్ళకి గురువులు కూడా. కాస్త వీళ్ళకి జ్ఞానం చెప్పండి, లేకపోతే వీళ్ళు అజ్ఞానులైన పాపం మీకు అంటుకుంటుంది. ఎందుకంటే శిష్యుల వల్లనే వాళ్ళ గురువు గారికి గుర్తింపు వస్తుంది. రాన్నయ్యా. పా. అత్త అత్త, అమ్మ ఎక్కడుంది? తెలీదు, లోపలే ఉండొచ్చు. లేదు, లోపల లేదు. సరిగ్గా చూడు. అత్త, నువ్వు బానే ఉన్నావా? బానే ఉన్నాను. మీరు ఈరోజు ఇంత తొందరగా వచ్చారేంటి? ఏ ఊర్లో అయితే మా స్కూల్ ఉందో ఆ ఊర్లో ఎవరో ధనవంతుడు కూతురు పెళ్ళంట. మగ పెళ్లి వారు మా స్కూల్లోనే విడిచేస్తున్నారంట. అందుకే మా స్కూల్ కి సెలవు ఇచ్చేశారు. ఇప్పుడు అక్కడ అలంకరణ పనులు చేస్తున్నారు. ఇవాళ మా చదువు పూర్తిగా అటకెక్కింది. అమ్మా, భీమ్, అమ్మ లేదు. మీ ఇద్దరికి అన్నం పెట్టమంటారా? ఎక్కడికి వెళ్ళింది? మాకు తెలీదు ఎక్కడికి వెళ్ళిందో. ఎంతసేపు అయింది అమ్మ వెళ్ళి? భీమ్ మాకు చెప్పి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎలా తెలుస్తుంది? ఇక మేము కూడా ఎప్పటి నుంచి ఇక్కడే కూర్చున్నాం. అమ్మా, తలనొప్పిగా ఉందా? కాస్త. అమ్మ బానే ఉందా? అమ్మా, భీమ్ భీమ్, భీమ్, నా మాట విను. భీమబాయ్, అది నా వల్ల కాదు. నేను పిల్లలకి అబద్ధం చెప్పలేను. చెప్పి తీరాలి. మనిద్దరం కలిసి అబద్ధం చెప్పాల్సి ఉంటుంది. పిల్లలకి ఏమాత్రం అనుమానం రాకూడదు. నాకేం జరగబోతుందో. అదంత సులభం కాదు. నిజమే, సులభం కాదు, తప్పనిసరి. ఇప్పుడు ఇది కనుక నా పిల్లలకి తెలిసిందంటే వాళ్ళు కొంచెం కూడా తట్టుకోలేరు. నేనైతే ఒకేసారి చచ్చిపోతాను. కానీ మన పిల్లల బాల్యము, వాళ్ళ సంతోషము క్షణక్షణం చచ్చిపోతూనే ఉంటాయి. అమ్మా, 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 ఇదిగో చూడండి. అమ్మా, 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 అమ్మా. ఏమైంది? అందరూ ఇక్కడికి వచ్చారు? అమ్మా, ఇవాళ మా స్కూల్ తొందరగా వదిలేశారు, అందుకనే మేము ఇంటికి వచ్చేసాము. ఇంట్లో నువ్వు లేకపోయేసరికి మేమందరం వెతుకుతూ వెతుకుతూ ఇక్కడికి వచ్చేసాము. వెతుకుతూ వెతుకుతూ రావడం ఏంటి? నేను వస్తాను కదా ఇంటికి. ఎక్కడికి వెళ్తాను? మీరు నలుగురు ఇక్కడికి వచ్చేసారు. అత్తను ఒంటరిగా వదిలొచ్చారా?
అమ్మ నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి మాకు భయం వేసింది. అందుకే మేము ఆగలేక వచ్చేసాము. ఆగలేక వచ్చేసారా? అంటే జీవితాంతం ఇంట్లోనే ఉంటుందా? కాసేపు కూడా బయటికి రాకూడదా? ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు, రోజంతా అమ్మ అమ్మ అని తిరగడానికి. అంత కోపం ఎందుకు? వీళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది. నువ్వు ఇంట్లో లేవని అందరూ కట్టకట్టుకొని నిన్ను వెతకడానికి వచ్చేశారు.